నీ పరిస్థితి బాగున్నప్పుడు పువ్వుల్లాంటి మాటలు విసిరిన వారే నీ పరిస్థితి బాగోలేనప్పుడు రాళ్లలాంటి కఠినమైన మాటలు విసురుతారు. అందుకే నువ్వు బాగున్నప్పుడు ఎలా ఉన్నావో బాగోలేనప్పుడు కూడా అలాగే ఉండు. ఈ రెండు సందర్భాల్లో ఎవరైతే నీతో ఉంటారో వాళ్లే నిన్ను ప్రేమించేవాళ్లు, నిన్ను అభిమానించేవాళ్ళని గుర్తుంచు. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. మనిషికి మాటే చాలు. మనిషి మాటకి తూట అంత పవర్ ఉంది. మనిషి మాటతో ప్రాణం పొయ్యొచ్చు, ప్రాణం తీయొచ్చు కూడా. నువ్వు చెయ్యగలవు, నీ బలం నీకు తెలవదు అని చెబితే హనుమంతుడు లంకను దాటి సీతమ్మను చేరిండు రామాయణంలో. నీకు ఏమీ చేతగాదు, నువ్వు వీరుడివే కావు అన్న శైల్యుని వంకర మాటలు కర్ణుని చావుకి కారణమైంది మహాభారతంలో. రెండిట్లో మాటే ఒకరిని నిలబెట్టింది, మరొకరిని చంపింది. నరం లేని నాలిక ఏదైనా మాట్లాడుతుందంటే తప్పే. మాట్లాడేవాడికి మెదడు మనసు అయితే ఉంది కదా. ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడ మాట్లాడుతున్నావు, ఎంత మాట్లాడుతున్నావు, అసలు మాట్లాడాలా వద్దా అన్నది ఆలోచించి మాత్రమే మాట్లాడు. గెలవాలంటే కష్టాల్ని ఓర్చుకోవాలి, ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి, బ్రతకాలంటే ఇష్టాల్ని మార్చుకోవాలి. ఇదే జీవితం. శ్రమలు లేని, సమస్యలు లేని నరుడు భూమి మీద లేడు. ప్రతి ఒక్కడికి శ్రమలుంటాయి, ప్రతి ఒక్కడికి కష్టాలుంటాయి, ప్రతి ఒక్కడికి బాధలుంటాయి, ప్రతి ఒక్కడికి అప్పుల సమస్యలుంటాయి, ప్రతి ఒక్కడికి అనారోగ్య పరిస్థితులుంటాయి. డిస్టర్బెన్స్ అన్నవి మన జీవితంలో మనకు ఎదురవుతుంటాయి. ఎన్నో దెబ్బలు తగులుతుంటాయి, ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఇలాంటి టైంలో ఒక్కొక్క దెబ్బ నీకు తగిలినప్పుడు తట్టుకునే కెపాసిటీ సంపాదించుకోవాలి. నీ జీవితం ఒకరి చేతిలో ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా గెలుపైనా, బాధైనా బరువైనా, నష్టమైనా కష్టమైనా నీ జీవితం నీ చేతిలోనే ఉండాలి.